రాత్రికి పెళ్ళైపోతే నా కొడుకుతో ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కొండల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను. నా కొడుకుతో కలిసి 10 కాలాలు చల్లగా 10 మంది పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటుందిలే అనుకున్నాను. కరుణ లేని దయ లేని దేవుడు అంతలోనే ఇంత అన్యాయం చేశాడు. సరే, ఎవరు ఏం వరి అవ్వకండి. ధరణిని కాపాడడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను. ఏ ముప్పు రానివ్వను. షీల్ గెట్ బ్యాక్ ఇన్ గుడ్ హెల్త్. తనని ఏ ప్రమాద పరిస్థితుల్లోకి వెళ్ళనివ్వను. ధైర్యంగా ఉండు జనని. అరే నేనిప్పుడు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయాలి. లేకపోతే అక్కడ వాళ్ళెవరికైనా నా మీద డౌట్ రావచ్చు. నా మీద అనుమానం వచ్చిందంటే నా తమ్ముడి వివరాలు మొత్తం సీన్ కూపి లాగుతారు. ఎంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తే అంత మంచిది. ఈ శక్తికి నా తమ్ముడి మీద డౌట్ వచ్చే ఉంటుంది. కానీ వాడి ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నట్టుగా నేను బిల్డప్ ఇవ్వాలి. అది ఏకంగా మనుషుల్ని చంపడానికే ప్లాన్ వేస్తుంది. నేను చిన్న అబద్ధమాడి నా తమ్ముణ్ణి రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. మంచి వాళ్లతో మంచిగా ఉండాలి, ఇలాంటి దుర్మార్గులతో దుర్మార్గంగానే ఉండాలి. అదెంత కన్నింగా ఉంటుందో నేను అంతే కన్నింగా ఉండాలి. కానీ పొరపాటున ఒక్క మాట కూడా బయటపడకూడదు. జనని గుణాగార్ల దగ్గర కూడా నేనెందుకు చెడ్డదాన్ని కావాలి? నా మంచి నేను దక్కించుకోవడం మంచిది. ఏంటి ఇంత అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేశావు? కారణం లేకుండా ఎందుకు ఫోన్ చేస్తాను? ధరణి స్పృహలేని పరిస్థితుల్లో ఒక దగ్గర పడుందట. జనని గుణ తరుణ్ వాళ్ళు కలిసి వెతికి పట్టుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సీరియస్ సిచ్యువేషన్ అట. పాపం గుణ ఎంత బాధపడుతున్నాడో. ఏంటి ధరణి స్పృహలేని స్థితిలో దొరికిందా? ఎక్కడ? ఎలా? ఏమైంది? అది తెలియకనే కదా అందరూ తల బాదుకునేది. మీ అబ్బాయేగా ఇంట్లో నుంచి తీసుకువెళ్ళింది. వాడు గుడికి తీసుకెళ్లాడట. దండం పెట్టుకున్న తర్వాత నువ్వింటికెళ్ళు అని వాడి దోవన వాడు వచ్చేశాడట. మధ్యలో ఏం జరిగిందో ఏమో. జనని గుణ తరుణ్ ధరణిని వెతుక్కుంటూ వెళ్లారు. ఎక్కడో జీవోత్సవంలో పడి ఉన్నట్టుంది. పట్టుకుని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇప్పుడెక్కడుంది? ఎక్కడుంది నా ధరణి? నా ఆశలన్నీ దాని మీదనే పెట్టుకుని బ్రతుకుతున్నాను. అల్లారు ముద్దుగా పెంచాను. ఏ లోటు లేకుండా, అమ్మ గురించి ఆలోచన రాకుండా నేనే తల్లై పెంచాను. అలాంటి ధరణి ఇప్పుడు స్పృహలేని పరిస్థితుల్లో ఉండడం ఏంటి? నేను వెంటనే తనని చూడాలి. ఎక్కడ నా ధరణి? ఇప్పుడొద్దు, లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే నా ధరణి నేను చూడొద్దా? ఎందుకు ఇలా జరిగింది? లేచిన వేళ ఎలాంటిదో, ఎవరి మొహం చూసిందో, అందుకే ఇలా అయిపోయింది. ఆపదలో నా బిడ్డ ఉంటే చూసే పరిస్థితి లేకపోవడం నిజంగా నా దురదృష్టమే. దానికి ఇలా అవ్వడం నా కర్మ. ఆయనకి ఏం సమాధానం చెప్పాలి? ఏదైనా అయితే నన్ను బ్రతకనిస్తారా? ధరణికి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తల్లిగా చూస్తూ ఉండగలనా? దేవుడా, నా బంగారు తల్లిని కాపాడు. ఇదేంటి నాకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంది? సరదా, ఊరుకో శారదా. మన చేతుల్లో ఏముంది చెప్పు? అంతా విధి. విధిరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ధరణికి అలా రాస్తుంది. అందుకే దోవలో ఏం జరిగిందో ఏమో
ఎవరైనా యాక్సిడెంట్ చేసి పడేసిపోయారో, ఎవరైనా హింసించిపోయారో, కారణం ఏంటో తెలియదు. పాపం ధరణిని అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు అత్త. ఎక్కడా లేని ప్రేమని ఎందుకు ఒలకబోస్తున్నావు? ఎందుకీ దొంగ నాటకాలు? ఎందుకీ దొంగ కన్నీళ్లు? ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఏంటి, నీ కొడుకు ధీరజ్ ధరణిని బయటికి తీసుకెళ్లడం వల్లే ఇలా జరిగింది. పెళ్లి కూతురైన తరువాత పిల్ల గడప దాటకూడదు అని అన్నా కూడా వినకుండా తీసుకెళ్లాడు. అదే దాని ప్రభావమే ఇదంతా. ఏ పెళ్లికి ముందు బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? గుడికే వెళ్ళాలి, దండం పెట్టుకోవాలంటే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. నీ కొడుకే ఏదో చేశాడు. అందుకే ధరణి ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోయింది. నువ్వేంట్రా ధరణి విషయంలో ఇంతగా రియాక్ట్ అవుతున్నావు? ఇందులో ధీరజ్ని బ్లేమ్ చేస్తున్నావేంటి? వాడేమైనా కావాలని ధరణికి స్పృహ పోయేలా చేశాడంటావా? వాడికేదో భక్తి అంతో ఇంతో ఉంది కాబట్టే వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకుందామని తీసుకెళ్లాడు. అది వాడు తప్ప? అదే తప్పన్నట్టుగా అంతంత నిందలేసి మాట్లాడుతున్నావేంటి? ధరణి అలా స్పృహ తప్పి పడిపోవడానికి ధీరజ్కి ఏంటి సంబంధంరా? అరే వాడేదో ప్రేమగా ధరణిని తీసుకెళ్లి దండం పెట్టుకుందాం అనుకున్నాడు. అది నేరమా ఘోరమా? దాన్ని భూతద్దంలో పెట్టి చూసి ధీరజ్ని దోషించేస్తున్నావేంటి? వాడు ఇంటికి వెళ్ళమన్నాడు. వెళ్ళమనడం ఏంటి? ఎలా తీసుకొచ్చాడో అలా తీసుకెళ్లి దించాల్సిన బాధ్యత లేదా? ధరణియే నేను వెళ్తాను అని అన్నుంటుందిరా, అందుకే వదిలేశాడు. అరే అంత మాత్రానికి నింద వాడి మీద వేసేస్తావా? దారిలో ఏం జరిగిందో ఏమో ఎవరికి తెలుసు? వాడికి ధరణి అంటే ప్రాణం. ధరణిని వాడెంత ప్రేమిస్తున్నాడో తెలుసా? వాడి ప్రేమ గురించి, వాడి సిన్సియర్ లవ్ గురించి, తన మీదున్న అభిమానం గురించి తెలిస్తే నువ్విలా మాట్లాడవురా? నీకు పడనివాడైనంత మాత్రాన ప్రపంచంలో అందరికీ పడనివాడు అవ్వడు. వాడి గురించి నా దగ్గర చెడుగా మాట్లాడితే ఎలా సహిస్తాననుకుంటున్నావురా? ఇప్పుడంటే అన్నావు, ఇంకొక్కసారి వాడి గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. జాగ్రత్త. ఏంటి కోపం వస్తుందా? అసలు ధీరజ్ ధరణిని తీసుకెళ్ళకపోతే ఇలా జరిగేది కాదు కదా. ధీరజ్కి ఇప్పుడే అమ్మవార్లు గుర్తుకొచ్చారా? దండం పెట్టుకోవాలని గుర్తొచ్చిందా? ఇంతకు ముందు తిరగలేదా బయట? రాత్రికి పెళ్లి పెట్టుకొని ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిప్పుతాడా? అంత అవసరం ఏమొచ్చింది? ముందు ధరణి కళ్ళు తెరవనివ్వండి. అప్పుడు నిజాలు తెలిసాక అందరి లెక్కలు సరిచేస్తాం. తప్పు ఎవరిదని తెలిసినా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరి కాళ్ళు పట్టుకున్నా క్షమించే సమస్య లేదు. ఒక్కొక్కరిని నరికి పోగులు పెడతా. సరే నీకెందుకురా అంత కోపం? నరికి పోగులు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఏదో జరిగింది, జరగరాందే జరిగింది. నువ్వు కత్తులు నూరుతావెందుకురా? ఎందుకు నోరు పారేసుకుంటావు? అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాణ్ణి, ఇలాంటి దుస్థితికి తీసుకొచ్చిన వాణ్ణి ఊరికి వదిలేయమంటావా? నేనైతే వదిలే ప్రసక్తే లేదు. కేశవ్ గడి వల్ల ఇదంతా జరిగిందని తెలిస్తే వీళ్ళు వాణ్ణి నిలువునా చీరేసేలా ఉన్నారు. ప్రాణాలతోనే ఉప్పు పాత్ర వేసేటట్టున్నారు. ధరణి కేశవ పేరు చెప్పకుండా ఉంటే బావుండు. భగవంతుడా నువ్వే రక్షించాలి వాణ్ణి, నన్ను. ఎవరు తప్పించుకున్నా ధరణి కళ్ళు తెరిచేంత వరకే. ధరణి కళ్ళు తెరిచి నిజం చెప్పిందో అప్పుడుంటుంది. కానివరా, చూసుకుందాం. ధరణి ఎవరి వల్ల ఈ పరిస్థితికి వచ్చిందో తెలిసిన తర్వాతే చూద్దాము.
ముందు ధరణి కోలుకోవడం కావాలి. తను కళ్ళు తెరిస్తే గాని ఏం జరిగిందో అందరికీ తెలీదు. మీరెందుకు ఒకరి మీద ఒకరు నిందలేసుకుని కత్తులు కటార్లు నూరుతున్నారు? కాస్త శాంతంగా ఉండండి. పైగా ఇది హాస్పిటల్, ఒక పక్క ట్రీట్మెంట్ జరుగుతుంది. నిశ్శబ్దంగా ఉండాలని తెలీదా? ఇన్నేళ్లకు నాకు కన్న కూతురుందని తెలిసిందిరా. కానీ ఎంత విచిత్రం. నేను మీ నాన్నమ్మా అని చెప్పడానికి ఎంతో ఆతృతగా ఉంది. కానీ ధరణి లేచే పరిస్థితుల్లో లేదు. నా కూతురికి నేనే ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఏ క్షణంలో ఏమవుతుందో అన్న భయంతో. కాలం కలిసొచ్చింది. కూతురుతో కలిసి సుఖ సంతోషాలు పంచుకోవాలన్న టైంలో ఇలా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదురా. దేవుడెంత దుర్మార్గుడురా. కలవగానే ప్రేమలు పంచాల్సింది పోయి మందులు, ఇంజెక్షన్లు, కోతలు, ఘాట్లు. ఇవార ఒక కూతురుకో తండ్రి పంచేది. ఇలా నిర్జీవంగా ఉన్న కూతుర్ని చూస్తూ నేనేం చెయ్యాలరా? ఎలా ట్రీట్మెంట్ చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాన్రా. బుర్ర బద్దలైపోతుంది. తనని చూస్తుంటే నా శ్వాస ఆగినట్టు, తనని ఇలా చూస్తుంటే నా ప్రాణం ఎవరో తీసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడేం చేయాలరా? ఎలా నా కూతుర్ని రక్షించుకోవాలరా? పరిస్థితి ఎప్పటికప్పుడు క్రిటికల్గా అనిపిస్తుంది. ఇలాంటి దుస్థితి పగవాడి కూడా రాకూడదురా. ఇన్నేళ్ల తర్వాత కూతురు విషయం తెలిసిన తర్వాత జననీతో జనని మన కూతురు అని కూతురు గురించి ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకోవాల్సిన వాళ్ళం. కానీ మన కూతురు క్రిటికల్ కండిషన్లో ఉంది అని జననీకి నేను చెప్పాల్సి రావడం నా దురదృష్టం కాదా? నా గుండెలో భరించలేనంత నొప్పిగా ఉందిరా. ఎవరో నా గుండెని అడ్డంగా కోసిన ఫీల్లో ఉన్నాన్రా. భరించడం నా వల్ల కావడం లేదురా. రే ఊరుకోరా. ఒక డాక్టర్ అయ్యుండి అలా కన్నీళ్లు పెట్టుకుంటావే? ధరణికేం కాదు. విత్ ఇన్ ది షార్ట్ టైం షీ విల్ బి ఆల్ రైట్. డోంట్ వరీ, డోంట్ టేక్ స్ట్రెయిన్.
మన ప్రయత్నం మనం చేద్దాం. ఖచ్చితంగా తనకి నయం అవుతుందిరా. నువ్వే డీలా పడితే ఎలా? వదిన తరుణ్ తట్టుకోగలరా? రే గుణ, నువ్వే ధైర్యంగా లేకపోతే ట్రీట్మెంట్ ఎలా చేస్తావురా? ధైర్యం నూరిపోయాల్సిన వాడివి నువ్వే ఇలా కన్నీళ్లు పెట్టుకుని అధైర్యపడితే ఎలారా? నాకు తెలిసి ధరణికేం కాదు, తను త్వరగా కోలుకుంటుంది. మీరందరూ కలుస్తారు. ఆ సంతోషాన్ని నేను నా కళ్ళతో చూస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కూతురు త్వరగా స్పృహలోకి రావాలి. వచ్చేలా చూడు భగవంతుడా. కానీ 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 ఇప్పుడైతే తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. హరి ఓం శంకర శంభో శంకర భోలా శంకర. హరి ఓం శంకర భోలా శంకర. అంతులేని బాధతో అల్లాడుతున్నావా తల్లి? కాలం నీ మీద పగబట్టినట్టు ఉంది. కష్టాలన్నీ నీ బతుకు వెంటే నడిపిస్తూ ఉన్నది. కన్న కూతురు చావు బ్రతుకుల్లో ఉందని కన్నీళ్లలో మునిగి తేలుతున్నావా? అవును అవును స్వామి, నా బిడ్డ మూసిన కన్ను తెరవడం లేదు. అర్థం కాని ఆరోగ్య పరిస్థితి. నా కూతురు ప్రమాదంలో ఉందా? తేరుకొని తెప్పరిల్లి రెప్పలు తెరుస్తుందా స్వామి? నా కూతురికి ఏ ప్రమాదం లేదు కదా? లేదని మీరు చెప్తే నాకు నమ్మకం, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. చెప్పండి స్వామి, శుభం జరుగుతుందని చెప్పండి స్వామి. శంకరయ్య వాక్కు ఇవ్వడం లేదు, పలుకు బంగారం అంటున్నాడు. నీ బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆజ్ఞలు వినిపిస్తున్నాయి. గ్రహాలు నీచంగా తిరుగుతున్నాయి. లేచి నడవడం కష్టమని శంకరయ్య పలికిస్తున్నాడు. లేదు లేదు, మీరలా చెప్పొద్దు స్వామి. ప్రతి దోషానికి ఒక పరిహారం ఉంటుంది. చెప్పండి స్వామి, నేనేం చేస్తే నా కూతురు ఇప్పుడు ఆ ఆపదలో నుంచి బయటపడుతుందో చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. ముక్కోటి దేవతలు ఒక్కటే వాక్కు సెలవిస్తున్నారు. పరిహారం కష్టమైంది. చెల్లించగలిగితే చిక్కులు తొలగుతాయి. బిడ్డ మొహంలో చిరునవ్వులు చూడొచ్చు తల్లి. చెప్పండి స్వామి, ఎంత కష్టమైనా చివరికి నా కూతురు కోసం నా ప్రాణాలైనా సంతోషంగా అర్పిస్తాను. చెప్పండి స్వామి, నేనేం చేస్తే నా కూతురు కళ్ళు తెరుస్తుందో చెప్పండి స్వామి. గండాల నుంచి ఏ బలిపేటమైనా నేను ఎక్కుతాను. నాకు నా కూతురు ముఖ్యం, దాని క్షేమం ముఖ్యం. చెప్పండి స్వామి, చెప్పండి. హర హర మహాదేవ శంభో శంకర. ఆ శివయ్య దీక్ష పూనాలి. శివ దీక్ష కత్తి మీద నడక, నిప్పు మీద నడక. నీరు తాగొద్దు, నిప్పుకి వెరవద్దు, దీక్ష సడలొద్దు, నడిమిట్లా వదలొద్దు. మాయా సన్యాసికి మృత్యుంజయ పూజ చెయ్యాలి. అభిషేకం, కర్పూర హారతి,
అన్నం ముట్టకుండా అగ్ని పరీక్షకు నిలబడాలి, మొక్కు చెల్లించాలి. చెప్పండి స్వామి, ఎలా చేయాలో చెప్పండి. ఎంత కష్టంతో కూడుకున్న పనైనా సరే చేస్తాను. చెప్పండి స్వామి. ఎర్రని వస్త్రం కట్టు, ఎర్రని కుంకుమ బొట్టు పెట్టు, ఎర్రని గాజులు పెట్టు, నెత్తిన పూర్ణ కుంభం ఎత్తు, కాలికి చెప్పులు వదులు. ఉపవాసంతో కుంభం నెత్తిన ఉంచి ప్రదక్షిణాలు చేయాలి. హోమంలో అర్చనలో ప్రార్థన చెయ్యాలి. శివయ్యని ప్రసన్నం చేసుకో. ఆ స్వామిని బిడ్డ ప్రాణాలకు అడ్డుగా నిలబడతాడు. స్వామి ముందు ఆడాలి, పాడాలి, పొర్లు దండాలు పెట్టాలి, పరీక్షలో నెగ్గాలి, బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలి. కష్టమని నడిమిట్ల ఆగినా నీ కూతురు కాదు, ఆ తండ్రి కైలాసం చేరుతుంది. లేదు లేదు స్వామి, ఏదైనా సరే నేను ఆ మృత్యుంజయ పూజ చేసి తీరుతాను. నా కూతురు ప్రాణాలు దక్కించుకుంటాను. ఈ క్షణమే శివయ్య సన్నిధికి ప్రయాణం సాగించు, పూజ ప్రారంభించు. ఆయనకేం కావాలో అది నీతో చేయిస్తాడు. పూజలు అందితేనే ప్రసన్నమవుతాడు. నీ కూతురి ప్రాణాలు తిరిగిస్తాడు. వెళ్ళమ్మా వెళ్ళు, అంతా శుభం జరుగుతుంది. కన్న కూతురి కన్నా ప్రపంచంలో ఎక్కువేం కాదు. వెళ్ళు తల్లి, వెళ్ళి భక్తితో పూజించు. భగవంతుడు దీవిస్తాడు. వెళ్ళు తల్లి, వెళ్ళు. హర 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 మహాదేవ్, శంభో శంకర.